యాపిల్ నెత్తిపైన పెట్టి షూట్ చేయడం బ్లాక్ అండ్ వైట్ సినిమాల నుంచి వస్తుంది బాస్. మీరు వెరైటీగా గుమ్మడికాయ పెట్టి షూట్ చేస్తే బాగుంటుంది బాస్. ఐ లవ్ యూరా. ఒక ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది అంటారు, కానీ చిన్న కరెక్షన్. గుమ్మడికాయ బదులు నిమ్మకాయ పెడదాం. బాస్ పెట్టండ్రా. ఏం జరిగిందిరా? లవ్వా? అది మన వృత్తికే అవమానంరా. ఐ హేట్ హర్. అయినా దాని తమ్ముడు మన చేతిలో ఉండగా లవ్ చేసే ధైర్యం ఎట్టొచ్చురా దానికి? సరిగ్గా చూసారా? డౌట్ తింటావనే నేను ఫోటో తీసుకొచ్చాను బాస్, చూడు. వీడేవడ్రా హీరోలకే హీరోలా ఉన్నాడు. వాళ్ళిద్దరిని లేపేమంటావా బాస్? ఐ హేట్ యు. వాళ్ళిద్దరిని లేపేస్తే మన పని చేసేది ఎవడ్రా? కరెక్ట్ బాస్. మనం వెతికే ఫోన్ ఇదే. అయితే మనకు 500 కోట్లు దొరికేసినట్టే. ఈ రోజు నుంచి మన కుబేర్లో. అయితే మేడం మాకు ఇచ్చే. నన్ను పూర్తిగా చెప్పనిస్తారా? మనం వెతుకుతున్న ఫోన్ ఇదే మోడల్, ఈ కాలనీలోనే ఉంది. ఇంతకీ ఆ ఫోన్ ఎవరింట్లో ఉందేంటో. అది కాదు, ఈ పక్క. హలో. తెలిసిపోయింది. ఆ ఫోన్ ఎక్కడ ఉంటుందో నాకు తెలిసిపోయింది. డెఫినెట్ గా డబుల్ డెక్కర్ ఇంట్లో ఉంటది. ఎందుకంటే అడిగి ఫోన్ పిచ్చి కదా, కోట్లో పెట్టుకుని తిరుగుతుంటాడు. అయితే నువ్వు వెళ్ళి ఎదిగి బయటరా. అమ్మో, అసలు భార్య మంచోళ్ళు కాదు, జమా చెట్టీలు. నేను ఎల్లగానే మడిచి మంచం కింద పెట్టేసుకుంటారు. బావా, మన టీంలో ఒక కండల కాంతారావు, ఒక జాకీ చాన్, ఒక బుద్ధిశాలి, ఒక బ్రూస్లీ. ఎవరు ఎవరు? నీ అబ్బను వేరా? నేనా? ఈ కంగారుగా కదరా 15 ఓట్లు ఓడిపోయాను. మామా, మనందరిలోకి వయసు అయినడివి, అందరికి తెలుసున్నవాడిని. బాగా నాకు అర్థమైంది, నువ్వేం చెప్పక్కర్లేదు. జారకి చెప్తారేట్రా. ఇప్పుడు మనం జంపు. మీరు కూడా. లోపల రావచ్చా ఆంటీ? ఆల్రెడీ లోపలే ఉన్నా బాబాయ్. మీ వారిని అంకుల్ అంటాం, అందుకని మిమ్మల్ని ఆంటీ అన్నాను. అయితే మాత్రం నా వయసు ఎంత ఉంటుంది అనుకుంటున్నావు? దైవజ్ఞ శర్మ ఇప్పుడే వయసు వచ్చినట్టున్నారు. సర్లే, ఎందుకు వచ్చావు? ఎందుకంటే అదే వంటగదిలో గ్యాస్ లీక్ అవుతుందంటేను అంకుల్ బాగు చేయమని పంపించారు. పైపేది? ఇదిగో. రా. ఇది తెంగర బుచ్చే, ఇలా పెట్టడం నాకు రాదు. ఆయన వచ్చి బిగించేవాడుగా. అన్ని ఆయన ఎలా చేస్తాడమ్మా, కొన్ని నన్ను కూడా చేయని. ఏంటి అక్కడ వెతుకుతున్నావు? రేట్లు తలతలా మెరిసిపోతున్నాయి, 1,00,000 పోడతారండి. లేదు, చింతపండు వాడతాను. మీ ఆయన కూడా వాడితే బాగుంది కదా. ఏం వాడాలో మాకు తెలుసు, నువ్వు బయలుదేరు. దీంతో వర్కౌట్ అయ్యేలా లేదు. వీడు గ్యాస్ బాగు చేయడానికి వచ్చినట్టు లేదు, ఇల్లు దోచుకెళ్ళడానికి వచ్చినట్టు ఉంది. దొంగ సచ్చినాడు. బెడ్రూమ్ ఏం చేస్తున్నావు? ఏం చేయమంటారా? అదే అంకుల్ బెడ్రూమ్ ఎంత నీట్ గా ఉందో, పక్క కూడా చెరగలేదు. చరిత నీకెందుకు, చెరగపోతే నీకెందుకు, నాకు చాలా పనులనే. ముందు నువ్వు బయటికి రా. సారీ అంటే ఏమన్నా బిగించాలంటే ఫోన్ చేయండి. సరే బాబాయ్, తప్పకుండా చెప్తాను బాబాయ్. డౌట్ ఏం లేదు, సెల్ ఫోన్ ఈ ఇంట్లోని ఎక్కడో ఉంది, ఎలా అయినా పట్టాలి. అందరూ పడుకున్నాక సెల్ ఫోన్ నొక్కేయాలి. ఎవరిని పిలుస్తుంది? ఊగుతుందేటి? ఇంత లేట్ చేసావేంటి? ఎవరు చూడుకున్నా రావాలి కదా. అమ్మాయి అమ్మాయిని పెట్టుకోక ఇలాంటి పశుతో పెట్టుకున్న కనెక్షన్. ఆయన ఎక్కడా? తాగిపోతుందివా, ఎక్కడో తాగి పడుంటాడు. ఆయన ఎప్పుడు అంతే, ఎక్కడో చోటు తాగి పడిపోవడమే కదా. ఇప్పుడు ఆడుగుంచెందుకులే. నీ శవతి అది బయటికెళ్ళింది, ఇప్పుడు వచ్చేస్తూ ఉంటుంటుంది. అక్క. ఏంట్రా తమ్ముడు? అక్క, నాకు భయంగా ఉంది అక్క. ఇదేం కనెక్షన్ రా బాబు? భయం ఎందుకురా, నేను 2 కాళ్ళు గట్టిగా నొక్కి పట్టుకుంటాను, నువ్వు దాని మొహం మీద తలగడ పెట్టి చచ్చేదాకా నొక్కుతూ ఉండు. ఈ రోజుతో నా సవితి పీడ విరగడైపోతుంది. సవితిని చంపేస్తుందా?
అక్క ఏంట్రా? పోలీస్ కుక్కలు వస్తే మనం పట్టుకుంటాయి. సరే పోలీస్ కుక్కలు వస్తే మనల్ని పట్టుకో, ఆ రాంబాబు గారిని పట్టుకుంటాయి. ఎందుకంటే ఇందాక వాడొచ్చి కిచెన్ లోని బెడ్రూమ్ లోని కుక్కలాగా తిరిగాడు. పోలీసులు వచ్చి అడిగారంటే ఖచ్చితంగా వాడే దాన్ని చంపేశాడని చెప్పేస్తాను. పోలీసులు వచ్చి వాడిని అరెస్ట్ చేస్తారు. నువ్వు ఇంకేం భయపడకరా. ఎరక్కుపోయి చిరుక్కుపోయాను. నన్ను ఆంటీ అంటాడా? అమ్మో అది వచ్చేసినట్టుందిరా. ఈ బిరువ తీసి ఇక్కడ పెట్టేసి నువ్వు వెళ్ళి అక్కడ దాకు, సరేనా? రా రా రా. అరిస్తే పొడుస్తా, పొడిస్తే అరుస్తా, నాలికి కోస్తా. మొక్కే కదా అని పీకేస్తే పేక నువ్వేమన్నా ఇంద్రావా? ఒరే ఆ జయమాలిక్ గాని కనపడ్డావంటే లాగ్ ఊడిందాకా తన్నుద్ది. డైరెక్ట్ నాగా నీ సైజ్ డ్రైయర్లు ఉంటాయా? కుట్టించుకున్నాను. రా చెల్లి. తలుపు తీయడానికి ఎంతసేపు ఏంటి? నడు. ఇవాళ ఏంటి ఎంత కోఆపరేట్ చేస్తుంది? నీకు మీసం కూడా సరిగ్గా రాలేదు. మీ అక్క నువ్వు కలిసి మర్డర్ చేసి పైగా అది ర్యాంబో మీద పెట్టేస్తారా? అరిమితో వస్తే నీకెందుకు? అయ్యో ఎప్పుడు తగలంటావరా? మళ్ళీ మీ ఇద్దరు కలిసి ఏం ప్లాన్ చేసి వచ్చారు? చెప్పరా చెప్పు. ఏ ఆగా, మా తమ్ముడు కొడితే మర్యాద దక్కదు. వీడి కొట్టడం కదే చంపేయాలి. అక్క, మన ఇంట్లో దొంగలు పడ్డారు, అందుకే అని పట్టుకుందామని వచ్చాను. దొంగలు ఎక్కడ? అక్కడ అమ్మా! అదిగో, పారిపోతున్నారు. అక్క. అమ్మా! అమ్మా! బావా బావా అమ్మా! బావో అమ్మా! బావా. అమ్మా! రాసావా? మనిషిని కాకుండా గుట్టిని బాధినట్టు బాధారు బావా. ఇలా కొట్టినట్టు అమ్మా! బావా. ఓయ్! వాళ్ళ చేతులు ఇరిగిపోను. బ్రిటానియా బిస్కెట్లా ఉండేవి పిండి పిండి చేసి కొట్టేశారు కదా బావా. ఆ సెల్ ఫోన్ ఎక్కడుందో, ఆ వచనాలు ఎక్కడున్నాయో అక్కడ కొట్టలేదు రోయ్. అమ్మా! అయ్యయ్యయ్యయ్యయ్యయ్యో. బావా నేను ఇలా చూడలేకపోతున్నావు బావా. చాలే నీ ఏదో దొంగ ఎడుపు. నాకు తెలుసులే, నేను ఇలా దెబ్బలు తిని బాధపడి ఉంటే మీ ఇద్దరికి సంతోషంగా ఉండి నన్ను ఎందుకు అవుతావు? డిస్టర్బ్ చేశానా? నా బుజ్జు కాదు, నువ్వు తిను బాబు. బావో. బావా. ఏంటి మరి ఇప్పుగా ఉందా? లేదు, సమ్మగా ఉంది. ఏం పర్లేదు, బోడియే దోడయ్య హోటల్ ఫ్రీగా తినబాడియేగా. నువ్వు ఎట్రా? ఒరే నడ్డిని నేను బాధపడుతుంటే అది ఎలా కామెడీ చేస్తాడో చూడరా. ఏం చేస్తావు, నువ్వేం ఫీల్ అవ్వకు, నేను తుడుస్తానుండు. నువ్వు చూడొద్దే. ఏమైంది? గుడ్డ పెట్టి తుడుస్తున్నావు? ఆ కుక్క నాకితే తుడుస్తున్నానండి. నేను మొదటి నుంచి చూస్తున్నా, నీకు నోరు ఎక్కువ. అదేగా మనకు అమ్ముంచింది. నాకు ఎక్కువ ఏంటంట ఏంటి? ఏంటా? ఎప్పుడో ఒకప్పుడు మా హాస్పిటల్కి రాకపోతావా? అప్పుడు పట్టుకుని వెనక ముందు చూడకుండా కట్ చేస్తాను. మీరు ఊరుకోండి. పాప మా రాంబాబు గారు చూడండి, ఆ? మీకోసం ఆ డబుల్ లక్కర్ గారి ఇంటికి వెళ్ళి ఆడిద్దరు పెళ్ళాల చేత ఎర్ర కొట్టుడు కొట్టించుకొచ్చాడు. ఏరబా ఈడొకడు తన్నులు తినదే కాకుండా లేని పరువు కూడా తీసిలా ఉన్నాడు. అంతటితో ఆగిపోయాం అనుకున్నారా? రేపు మా చిట్టిగాడు ప్రాణాలకు తెగించి మీ సెల్లు కోసం స్వర్ణక్కింటికి వెళ్తున్నాడు. నేనా? నువ్వు కాకపోతే ఆవిడ నువ్వే. ఒరేయ్, ఆవిడ ఇళ్ళల్లా కట్ చేస్తా అని చెప్పి ఆఫ్ చేసేసింది. అదే స్వర్ణకి ఇంటికి వెళ్తే కిల్లి చుట్టి బొగ్గులో పెట్టి ఊసేస్తారా నాయన. యాదవ నాటకాలు వద్దు. రేపు నువ్వు స్వర్ణక్కింటికి వెళ్తున్నావు అంతే. అరే రాంబాబు నువ్వే చెప్పరా. గెంతుకుంటూ వెళ్ళి కుండుకుంటూరా. అమ్మో ఇప్పుడు ఏం చేయాలి? ఐడియా. అమ్మాయిని వేడి వేడి సెల్ ఫోన్లే, రిలయన్స్ సెల్ ఫోన్లే. పాత తీస్తే కొత్త తీస్తాం, చెడిపోయినా సరే కొత్త తీస్తాం. అక్క రాక నువ్వా ఏదో వ్యాపారం షురు చేసినవేందిరా? నువ్వు మామూలు కాదురో, ఉన్న ముగ్గురులో నువ్వే ముదురుగానివి. చూడటానికి అలా ఉంటాను కానీ ఉత్తి అమ్మాయి కూడా అక్క. నా దగ్గర వేస్తున్నావా ఏసాలు? గా ముంత బిర్యానీ పిల్లకేదో లైన్ వేస్తున్నావంట. లైన్ నేనా? ముంత బిర్యానీ ముత్యాలకి లైనా లేదక్క. దమాగి నగరా బాయ్, అసలు విషయం చెప్పు. ఇది రిలయన్స్ వారి స్పెషల్ ఆఫర్. మీ పాత ఫోన్లు తీసుకురండి, వారం తిరగకుండా కొత్త ఫోన్లు తీసుకెళ్ళండి.
అవకాశం ఒక్కరోజు మాత్రమే. పాతవైనా సరే, దొంగ ఫోన్లు అయినా సరే, పనికిరానివైనా సరే, పాత తీసుకొచ్చి కొత్త తీసుకెళ్ళండి. అయ్యయ్యో, సమయానికి నా మొగుడు సచ్చినోడు నా సౌతిని తీసుకుని సినిమాకి పోయాడే. బాబు సాయంత్రం దాకా టైం ఉంది కదా. ఇక్కడే ఉంటా సాయంత్రం దాకా. మా ఆయన మెళ్ళలో డజన్ డొక్కు ఫోన్లు ఉన్నాయి, అవన్నీ నీకే ఇచ్చేస్తా. ఇంట్లో పాత ఫోన్లు ఉంటాయి కూడా తీసుకొచ్చి. అవును, మా ఆయన మీద కోపంతో మొన్న మధ్య సెల్ ఫోన్ ఒకటి పైన పడేసా, అది కూడా వెతికి తెచ్చేస్తా. మంతా కూడా పాత ఫోన్లే కదరా, పనికొస్తలేదు యానో పడేసిండ్రు. అవునాక పోయి దేవుళ్ళ కొని రాపో, దీనికి ఇచ్చి కొత్త ఫోన్ తీసుకుంటా. అబ్బో అమ్మో పైన అరే భాయ్యా, దొరికింది ఫోను. దానికి ఇదిగో తీసుకో. ఏమైతే తెలుసా? తొక్క తీయేస్తుంది. ఇదేంటిడు ఊసి వాసన చూపిస్తున్నాడు. ఏంట్రాడు చూసేది? అన్ని పాత ఫోన్లు కదా. ఇలాంటి మోటార్ ఫోన్ ఇందులో లేదు. నచ్చరం కమిట్ అయిపోయాను. ఏందాక ఇంకా సొసాయిస్తుడు? అరే అందరికి కొత్త ఫోన్లు ఇవ్వాలి కదా, ఎంత మందికి ఇవ్వాలి అని సోంచాయిస్తున్నాడు. వస్తాయి అందరికి కొత్త ఫోన్లు వస్తాయి. అనిల్ అంబానీ గారా? సార్ నేను చిట్టి మాట్లాడుతున్నా సార్. మన ఆఫర్ అలాగే ఉంది కదా. ఏంటి ఆఫర్ 4 రోజులు పోస్ట్ పోన్ చేశారా? సారీ సారీ, దేర్ ఇస్ నో లారీ, సారీ సారీ. మా కాలనీ వాళ్ళందరూ పాత ఫోన్లు తీసుకొచ్చి నా ముందు పెట్టారు సార్. వాళ్ళందరూ నేను చెప్పండి సార్. సారీ సార్, సారీ. బిడ్డ అందరికి సారీ. ఈ ఆఫర్ 4 రోజులు పోస్ట్ పోన్ చేశారు. ఎవరు ఫోన్ వాళ్ళు ఏడ్చినట్టుంది నీ ఆఫర్. ఆఫర్ లేదు, వంకాయ లేదు. నేను ఇప్పుడే మా ఆయనకి ఫోన్ చేశాను, అలాంటి ఆఫర్ ఏం లేదని చెప్పాడు. వీడేదో నాటకం ఆడుతున్నాడు. అక్క ఇక తీయడు తొక్క. రే